దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కొట్లాటలు బయటకు వచ్చి రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారసులుగా భావిస్తున్న ఆయన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం రాజకీయ విశ్లేషకుల మధ్య పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ గొడవలు తాత్కాలికమా లేక శాశ్వతమా అన్నది భవిష్యత్తులో తేలాల్సి ఉన్నా ప్రస్తుతం ఈ పరిణామాలు కవిత రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఈ విభేదాలు బహిరంగంగా బయటపడడానికి రాఖీ పౌర్ణమి రోజు జరిగిన ఒక సంఘటన పెద్ద కారణంగా చెప్తున్నారు. కవిత తన సోదరుడు కేటీఆర్కి రాఖీ కట్టడానికి వస్తున్నానని సందేశం పంపితే కేటీఆర్ నేను ఊరిలో లేను అని స్పందనిచ్చారట. ఈ విషయం మీడియాలో బాగా వైరల్ అయింది. ఎవరు ఈ వార్తలను ఖండించకపోవడంతో ఈ గొడవలకు మరింత బలం చేకూరింది. అంతేకాదు, కవిత తన కొడుకు చదువుల కోసం అమెరికా వెళ్లే ముందు కేసీఆర్ ఆశీస్సులు తీసుకోవడానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్లారు. కానీ అక్కడ ఆమెకు పెద్దగా ఆదరణ లభించలేదని, అది కుటుంబంలో అంతర్గత వివాదాలకు సంకేతంగా చెబుతున్నారు. కవిత రాజకీయ జీవితంలో సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవి ఒక ముఖ్యమైన స్థానం. కానీ ఆ పదవిని ఆమె నుంచి తీసేసి కేటీఆర్ మంత్రి కోపులేశ్వర్కి అప్పగించారు. ఇది కవితకు ఊహించిన శాఖగా చెప్తున్నారు. సాధారణంగా సింగరేణి బాధ్యతలు కవితకి ఇస్తారని అందరూ భావించారు. కానీ కేటీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇద్దరి మధ్య ఉన్న అంతర్గత గొడవలను స్పష్టంగా చూపించింది. అయినా కవిత ఈ దెబ్బను ఒక సవాల్గా తీసుకొని సింగరేణి కార్మిక సంఘ నాయకులతో సమావేశమై తన ప్రభావాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన ఆమెకు రాజకీయంగా ఒక అడ్డంకిగా ఉన్నప్పటికీ ఆమె పోరాట స్ఫూర్తిని చూపించింది. సింగరేణి నుంచి తప్పించడంతో కవిత రాజకీయంగా వెనక్కి తగ్గుతారని భావించడం తొందరపాటు అవుతుంది. ఆమె ఇప్పటికే తన జాగృతి సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతూ తనకంటూ ఒక రాజకీయ స్థావరం ఏర్పరచుకుంటున్నారు. బీసీలకు రిజర్వేషన్ల కోసం ఆమె నిరంతరం పోరాడుతున్నారు. ఈ పోరాటం ద్వారా బీసీ వర్గాల మద్దతును సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆమెకు గట్టి ఓటు బ్యాంక్గా మారే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర చాలా కీలకం. కవిత కళాకారులతో సమావేశాలు జరిపి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇది కళాకారుల మద్దతును పొందడానికి ఒక తెలివైన అడుగు. కాళేశ్వరం ప్రాజెక్టు నోటీసులపై నిరసనలు, ఇతర రాజకీయ కార్యక్రమాల ద్వారా కవిత నిరంతరం ప్రజల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఆమె నాయకత్వ శక్తిని, ప్రజా సమస్యల పట్ల ఆమె చూపిస్తున్న శ్రద్ధను తెలియజేస్తున్నాయి. కవిత కేటీఆర్ మధ్య గొడవలు ఒక ఆధిపత్య పోటీలా కనిపిస్తున్నాయి. కేటీఆర్ పార్టీలో తన స్థానాన్ని గట్టిగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే కవిత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు కష్టపడుతున్నారు అని రాజకీయ విశ్లేషకుల మాట. సింగరేణి సంఘటన కవితను రాజకీయంగా మరింత చురుకుగా మార్చవచ్చు. ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చాక తీసుకున్న నిర్ణయాలు, జాగృతి ద్వారా చేపట్టే కార్యక్రమాలు ఆమె భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మొత్తంగా చూస్తే సింగరేణి నుంచి తప్పించిన కవిత వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఆమె తన రాజకీయ బలాన్ని పెంచుకోవడానికి అన్ని మార్గాలు ప్రయత్నిస్తుంది. ఈ నిర్ణయాలు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి. ఈ కుటుంబ వివాదాలు కేసీఆర్ వారసత్వ రాజకీయాలకు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూత మీడియా. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutha Media.